మాల్యాల ఎక్స్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వెళ్తున్న నేతకు మాల మహానాడు కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం గత 19 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ కులాల వర్గీకరణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. అందరికీ జై భీమ్. నేను రంజాల రాజేష్, రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు కరీంనగర్ జిల్లా సిద్దిపేట మండలం దగ్గర చామన్పల్లి చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కోసం వస్తున్నటువంటి సందర్భంలో మరి మా మిత్రులు మాల మహానాడు సంఘ అధ్యక్షులు, ఉద్యమకారులంతా కలిసి కూడా మరి సాధారణంగా నాకు మార్గంలో స్వాగతం పలకడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం కోసం నిరంతరం 19 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి నేను రాజ్యాంగం యొక్క విపులీకరణ గురించి దాదాపు సౌత్ ఇండియా మొత్తం కూడా 7 భాషలలో చెప్పి మరి తెలంగాణ, ఆంధ్రాలో కూడా మొన్న జరిగినటువంటి వర్గీకరణలో రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలని చెప్పేసి నొక్కి ఒక్క నుంచి మరి చెప్పడం జరిగింది. మరి దానికోసం నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తులు, ఐకమత్యం కోసమే పోరాడుతున్న వ్యక్తులు. ఎస్సీలు అంటే కేవలం మాలామాదిగలు ఇద్దరే కాదు, 59 కులాలలో వారిద్దరు, 57 కులాల కోసం కూడా అభ్యున్నతి కోసం పోరాడమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లక్ష్యం. దాని దిశగా మేమందరం కూడా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి ఈ నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. థ్యాంక్ యూ.